భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా మనం ఒక విశిష్టమైనటువంటి అతిథిని ఆహ్వానించాం చర్చకు. ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మీద చర్చ చేయడానికి. మీకు తెలుసు, మనం గత 2 రోజులుగా ఒక విషయాన్ని గురించి చాలా చింతిస్తూ ఉన్నాం. అతి పవిత్రమైనటువంటి హిందువులకు ఆరాధ్య దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో జరిగినటువంటి ఒక దుర్ఘటన. ఆ దుర్ఘటనకు సంబంధించినటువంటి విషయాల్ని ఈరోజు మనతోటి మాట్లాడడానికి విహెచ్పి అధికార ప్రతినిధి, స్పోక్స్ పర్సన్, తన జీవితాన్ని ధర్మం కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి శ్రీ శశిధర్ గారు మనతోటి ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ శశిధర్జీ. నమస్తే. వెల్కమ్ టు భక్తివన్. శశిధర్జీ, మీరు మొట్టమొదటగా మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ ఇంకొక విషయంలో అభినందనలు. మొన్న జరిగినటువంటి శంఖారావం చాలా చక్కగా జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. అన్ని లక్షల మంది స్వయంగా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంతెంతో దూరాల నుంచి వచ్చి అక్కడ సందేశాన్ని తీసుకున్నారు. ఇది దేనికి చిహ్నం అంటారు? ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి హిందూ చైతన్యము, ఆంధ్రప్రదేశ్లో నిర్మాణమైనటువంటి ఒక హిందూ సంఘటన, దేవాలయాలను ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిపించాలనేటువంటి ఒక సంకల్పము, అన్నిటికీ మించి గత 10 సంవత్సరాలుగా గ్రామాన పెట్టరేగిపోతున్నటువంటి హిందూ వ్యతిరేక మతోన్మాద శక్తుల యొక్క ఆగడాలు, దేవాలయ కేంద్రంగా మళ్ళీ సమాజాన్ని పునర్నిర్మించాలి. ఈ దేశాన్ని, హిందూ సమాజానికి దేవాలయం ఒక శక్తి కేంద్రం, ఒక స్ఫూర్తి కేంద్రం, ఒక చైతన్య కేంద్రం, ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఒక సాంస్కృతిక కేంద్రం. ఈ విధంగా దేవాలయాన్ని మళ్ళీ ఈ వ్యవస్థను పునర్నిర్మించుకొని హిందూ సమాజాన్ని మళ్ళీ దశను అందించాలనేటువంటి ఒక సంకల్పం, హిందువుల లోపల ఉన్నటువంటి ఆ యొక్క మదన గత అనేక సంవత్సరాలుగా వారి యొక్క ఆవేదన అనుకోండి, ఆక్రోశం అనుకోండి, హైందవ శంఖారావం రూపం లోపల మనకు చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా కనబడ్డది. ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టుకుంటే హిందూపురం వరకు గ్రామాల నుంచి హిందువులు హైందవ శంఖారావానికి కదిలిండ్రు. వాళ్ళ సొంత డబ్బులు, సొంత వాహనాలు ఏర్పాటు చేసుకొని అసలు నడవడానికి ఓపిక లేనటువంటి స్థితిలో కూడా నేను చూసిన ఆ రోజు అంటే ఒక రకంగా కళ్ళపొడి నీళ్ళు వచ్చినాయి. ఉదయం 6:30కు 7 గంటలకు సభా ప్రాంగణానికి ఆ చలి లోపట నడవలేని స్థితిలో చేరుకుంటున్నారు. అంటే ఈ హిందూ సమాజం ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవాలనేటువంటి తపన వాళ్ళ లోపల మనకు కనబడ్డది. యువకులు పెద్ద ఎత్తున లక్షలాది మంది యువకులు సభకు తరలి వచ్చిండ్రు. ఇది ఒక పెద్ద మార్పు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర లోపల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి వాళ్ళ దేశానికి అందింది. ఫ్రీ హిందూ టెంపుల్స్ ఉద్యమము దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్తు ఈ యొక్క మరో అయోధ్య ఉద్యమం తరహా లోపల ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం. అది ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించినాం. ఆంధ్రప్రదేశ్లో లభించినటువంటి ఈ యొక్క స్ఫూర్తి, ఈ చైతన్యము, ఆ బలము దేశవ్యాప్తంగా మమ్మల్ని మరింత ఉత్సాహంగా, మరింత ప్రేరణాదాయకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం లోపల ఆ బలాన్ని మాకు అందించింది. అనేక రాష్ట్రాల నుంచి వాళ్ళ డేట్లు ప్రకటించుకునేటువంటి దిశలో వాళ్ళు ఉత్సాహంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ యొక్క సమావేశాన్ని చూసిన తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమం ఉర్రూతలెక్కించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా హిందూ సమాజానికి దేవాలయాల వ్యవస్థను ప్రభుత్వాలు తిరిగి అప్పగించాలా. సెక్యులర్ ప్రభుత్వాల చేతుల్లోపట దేవాలయాలు ఉండడానికి వీల్లేదు. దేవాలయం హిందువులకు, హిందూ సమాజానికి ఒక శక్తి కేంద్రంగా పునర్నిర్మించబడాలా. ఆస్తులు, అన్యాక్రాంతమైనటువంటి ఆస్తులను మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవాలా.
దేవాలయాల్లో తిష్ట వేసినటువంటి అన్యమతస్థులను వెనక్కి పంపాలా, రాజకీయాలకు అతీతంగా ధార్మికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, పూజ్య స్వామీజీలు, సమాజం లోపల ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తుల చేతుల్లోపట ఈ వ్యవస్థ సమాజానికి ఒక దశను చూపే విధంగా ఉండాలా. ఆ రకమైనటువంటి ప్రయత్నం లోపల ఒక డ్రాఫ్ట్ రిజల్యూషన్ కూడా ఈ సభ లోపల మనం ప్రవేశపెట్టడం జరిగింది. సమాజంలో అనేక మంది స్పందన వస్తూ ఉంది, కొన్ని సూచనలు సలహాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో వాటన్నిటిని కూడా స్వీకరించి దేశవ్యాప్తంగా అమలుకు అయ్యే విధంగా మేధావుల సూచనలు అన్నింటినీ కూడా స్వీకరించి ముందుకెళ్ళడానికి విహెచ్పి సిద్ధంగా ఉంది. ఏదేమైనా చివరిగా మరొక మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విజయవాడలో జరిగినటువంటి హైందవ శంఖారావం ఆంధ్రప్రదేశ్ చరిత్రనే కాకుండా దేశ చరిత్ర లోపల ఒక సువర్ణాక్షరాలతోటి లిఖించడానికి అవకాశం ఉన్నటువంటి సమావేశం అది. ఆ స్ఫూర్తి రాబోయే రోజుల్లోపట దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు కదిలించడానికి ఒక ప్రేరణగా మాకు పనిచేస్తూ ఉంది. చాలా నిజంగా అభినందించదగ్గ విషయం శశిధర్జీ. కానీ అది జరిగినటువంటి 2-3 రోజులకే మనం తిరుమలలో ఒక అత్యంత దయనీయమైనటువంటి సంఘటన, చాలా చింతించాల్సినటువంటి విషయం, 6 తమ ప్రాణాలని కోల్పోవడం అండ్ ఇంకొక 16 మంది గాయాల పాలు కావడం, వాళ్ళల్లో కొంతమంది సీరియస్గా ఉండడం, ఈ సంఘటన జరిగింది. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? జరిగిన సంఘటన తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట, ప్రాణాలు కోల్పోవడం భక్తులు, ఇది విచారకరం, దురదృష్టకరమైనటువంటి సంఘటన. తీవ్రమైనటువంటి బాధను మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. చనిపోయినటువంటి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలా, గాయపడ్డటువంటి వారికి మెరుగైనటువంటి వైద్యం అందించాలా, సంఘటనకు కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా చట్ట ప్రకారం శిక్షించాలా, ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ దీని మీద జరగాల. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు, ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారు. ఇది క్షమించరానటువంటి తప్పిదం జరిగింది. ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ చాలా స్పష్టంగా మేము ఈ డిమాండ్లు ప్రభుత్వం ముందర చేసినాం. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు నేను ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను. అసలు టీటీడీ బోర్డు ఉంది దర్శనాలు చేయించడానిక, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలి అధికారులు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను ముందుకు నడపడానిక, సాధారణమైనటువంటి భక్తులను తొక్కిసలాటకు వదిలేసి వాళ్ళ ప్రాణాలను గాలికి వదిలేసి విఐపి సేవలో తరిస్తున్నటువంటి బోర్డు ఈరోజు కూడా అతీతంగా ఏం లేదు. లడ్డు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలామంది ఆశించారు బోర్డులో రాజకీయేతర వ్యక్తులు ఉంటారని. ఏమీ మార్పేం లేదు, మళ్ళీ బోర్డు రాజకీయ వ్యక్తులతో నిండిపోయి ఉన్నది. తర్వాత మొన్న జనవరి 1వ తేదీ కూడా దర్శనాల లిస్టు నేను బహిర్గతం చేయమని డిమాండ్ చేస్తున్నా. ఎవరికి మీరు దర్శనాలు ఇస్తున్నారు? అసలు విఐపి అంటే మీ క్రైటీరియా ఏంది? మీ వ్యాపార ప్రయోజనాలకు, మీ రాజకీయ ప్రయోజనాలకు, మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలకు లైజనింగులు చేసేటోళ్ళు, లేకపోతే మీ వ్యక్తిగతమైనటువంటి పరపతి పెంచుకోవడానికి మీ రాజకీయ కోణం లోపల విఐపినా? అసలు టీటీడీ యాక్ట్ లోపల విఐపి అంటే ఎవరు విఐపీలు అనేటువంటి దాని నిర్వచనం ఉందా? మీరు జనవరి 1 నాడు ఇచ్చినటువంటి విఐపీల లిస్టు బహిర్గతం చేస్తే టీటీడీ ఎట్లా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. బోర్డు ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున మీరు కేటాయించినటువంటి విఐపి దర్శనాల లిస్టును బహిర్గతం చేస్తే సామాన్య భక్తుల్ని ఏ విధంగా గాలికి వదిలేసిండ్రు, అధికారులు యావత్తు అధికార యంత్రాంగం విఐపి సేవలు ఎట్లా తరిస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ వ్యవస్థలో మార్పు రావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోయి, డిప్యూటీ సీఎం పోయేసేసి 4 మీదనో 5 మీదనో చర్యలు తీసుకుంటారు. దీనితోటి సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. వ్యవస్థ లోపల ఏదైతే ఒక మైండ్ సెట్ తయారైందో దీంట్లోపట మార్పు రావాలి. అసలు రెండవ ప్రశ్న, వైకుంఠ ఏకాదశి 10 రోజులు ఎందుకు ఉంటుంది? ఇది సాధారణంగా వస్తున్నటువంటి ప్రశ్న.
మీరు 10 రోజులకు కావలసినటువంటి కోటాను అంటే 10 రోజుల పాటు దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులు మీరు 3 రోజుల్లో టోకెన్లు ఇస్తామని చెప్పినప్పుడు సాధారణంగా ఆ క్రౌడు 10 రోజుల లోపల దర్శనాలు చేసుకోవాల్సిన ఆలోచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ క్రౌడ్ అక్కడ చేరుకుంటుంది. మినిమం అక్కడ భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా? కనీస బ్యారికేడింగ్ ఉందా? ప్రజలందరినీ తీసుకుపోయి పార్కులలో దోసేసి ఒక్కసారి వదిలిపెడితే తొక్కిసిలాట కాకుండా ఏముంటుంది? ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. భక్తుల ప్రాణాలు పోవడానికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టీటీడీ అడ్మినిస్ట్రేషను, తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, పోలీస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కారణం ఇవాళ. అంతేగాని బోర్డుని నియమించినటువంటి ప్రభుత్వం కాదు, బోర్డు కాదు. ప్రభుత్వమే అంటున్నా కదా. అదే బోర్డు చాలా స్పష్టంగా ఉన్నా. అదే నేను ఇక్కడ రాజకీయాలను మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా ప్రభుత్వము, బోర్డు అంటే వాళ్ళ కింద పనిచేసేటువంటి అధికారులే కదా. వీళ్ళ అధికారులు సస్పెండ్ అయ్యిందంటే ఆ బోర్డు టీటీడీ అధికారులు నేను వస్తున్నాను. టీటీడీ అధికారులు సస్పెండ్ అయినరు అని అంటే టీటీడీ తప్పిదం. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, రెవెన్యూ సస్పెండ్ అయిందంటే వాళ్ళు తప్పిదం. అసలు ఈ 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి అని చెప్పి దానికి ఒక బూమ్ క్రియేట్ చేసి దాని పేరు మీద వీళ్ళు సాధారణ ఒక పక్కన విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి మొత్తం విఐపి సేవలో తరిస్తున్నారంటే వీళ్ళు దాని నుంచి డైవర్ట్ చేయడానికి వైకుంఠ ఏకాదశి రోజు మేమేదో సాధారణ ప్రజలకు చేస్తున్నాము, ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకోవడానికి ఈ టోకెన్ సిస్టమ్ పెట్టేసి వాళ్ళ ప్రజలను, లక్షలాది ప్రజలు ఆ టోకెన్ల కోసం వచ్చి వాళ్ళు పాపం దర్శనం చేసుకోవాలని ఆశతోటి వచ్చి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. తొక్కేసలాటై 6 ప్రాణాలు కోల్పోయారు, 48 వరకు గాయపడ్డారు. ఇంకా చాలామంది పరిస్థితి క్రిటికల్గా. అసలు ఈ 10 రోజులు శాస్త్ర ఆమోదయోగ్యమేనా? అసలు ఏకాదశి అంటే ఒక్కరోజే కదా, రెండో రోజుకు ద్వాదశి అయిపోద్ది కదా. ఇది శాస్త్ర ఆమోదయోగ్యమేనా? 10 రోజుల క్రౌడును తీసుకొచ్చి మీరు 2 రోజులలో 3 రోజులకు టోకెన్లు అలాట్ చేస్తామని చెప్పేసేసి ఈ పోటీతత్వం పెట్టి ప్రజల లోపల ఆ యొక్క తొందరగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలని ఆశలు రేకెత్తించి మీరు ఎవరి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కింద మీరు టోకెన్లు ఏర్పాటు చేయాలనుకుంటారు. కింద సాధారణంగా ఎక్కడైతే మీరు 4 సెంటర్లో, 8 సెంటర్లో, 9 సెంటర్లుగా మేము చేసినామని అంటున్నారు. ఆ 9 సెంటర్ల దగ్గర మీరు చేసినటువంటి భద్రతా ప్రమాణాలు ఏంది? రెండోది, నేను అంటున్నా ఒక సాధారణమైనటువంటి భక్తునిగా, పైన మీకు ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఉంది. 70,000 మంది ప్రజలు, భక్తులు దర్శనాలకు వస్తే క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు ఉన్నాయి. మీరు కంపార్ట్మెంట్లలో దర్శనాలలో ఆ రోజున ఇవాళ ఉన్నటువంటి భక్తులకు మీరు ఏర్పాటు చేయండి వైకుంఠ ద్వారా దర్శనం. ఆల్రెడీ భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉండడానికి అక్కడ క్యూ లైన్ సిస్టమ్ ఉంది, భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. వేచి ఉన్నటువంటి భక్తులకు ఏర్పాట్లు చేసేటువంటి వెసులుబాటు ఉంది. వాళ్ళను ఏర్పాటు చేయకుండా వాళ్ళేమో కంపార్ట్మెంట్లలో ఉంటారు, వాళ్ళేమో వాళ్ళకి దర్శనాలకు నోచుకోరు. వాళ్ళు కంపార్ట్మెంట్లలో వెయిటింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళేమో విఐపి సేవలలో తరిస్తుంటారు. కిందనేమో భక్తులకు టోకెన్ల పేరు మీద ఆశ చూపెట్టేసి తొక్కేసారట కారణమవుతుంది. అసలు మీకు విధానం ఉందా? దీని మీద ఏం సమాధానం చెప్తారు మీరు? ఇవాళ నిజంగా టీటీడీ బోర్డుకు చిత్తశుద్ధి ఉంటే, టీటీడీ వ్యవస్థకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున ఎవరికి వైకుంఠ దర్శనం చేపియాలి? ఈ రోజున కొండపైన క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకు మీరు చేయించండి. గంటలు దీన్ని ఎవరు అడుగుతలేరు, దీన్ని ఎవరు ప్రశ్నిస్తలేరు. కింద మీరు పోటీలు పెట్టి తొక్కిసలాట పోటీ పెట్టి ఇదేమన్నా వ్యాపార సామ్రాజ్యమా? రెండవది, అసలు మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అనౌన్స్ చేయండి. పండుగల పూట, పర్వదినాల పూట అసలు విఐపి ప్రోటోకాల్లే ఉండవు. 7 గంటలు మదన్జీ, 7 గంటల పాటు తిరుమల లోపల ఇవాళ విఐపి సేవ సమయం కేటాయించారు. పేరు మీరు వాళ్ళు చెప్తుంది ప్రోటోకాల్ అరగంట, గంటనే కాదు. ప్రోటోకాల్ విఐపిఏ, బ్రేకు విఐపిఏ, సుప్రభాతం విఐపిఏ, తోమాల సేవ విఐపిఏ. సేవలు మొత్తం కూడా సాధారణ భక్తునికి దొరుకుతున్నాయి. ఇవాళ లక్కీ డ్రా అని పెట్టిరు. లక్కీ డ్రాలో కూడా ఇవాళ కొండ మీదకి పోతే ఆ లక్కీ డ్రాలో వచ్చేటువంటివి కూడా ఆ సాఫ్ట్వేర్ హ్యాక్ చేసేసి బ్లాక్లు అమ్ముకుంటున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి. మొన్న జనవరి శ్రీవాణి అంటున్నారు, శ్రీవాణి కోట అయిపోయిందంటారు ఆన్లైన్ లోపల. బ్రోకర్ల దగ్గర మొన్న 1వ తేదీ చాలామంది టికెట్లు కొనుక్కున్నారు. ఇంకేం మారింది? ఇంకెక్కడ వ్యవస్థ మారింది?
అందుకే ఫ్రీ హిందూ టెంపుల్స్ కావాలా? ఇవాళ ఈ వ్యవస్థ లోపట సాధారణమైనటువంటి భక్తుని యొక్క మామూలు రోజుల లోపట కంటి నిండా దర్శనం చేయిస్తే ఈ రకంగా ఇంత ఆతృతతోటి పోటీలు పడతారా? లేదా సామాన్య భక్తునికి మీరు దేవుణ్ణి దూరం చేసేసారు. ఇప్పుడు నేను ఇవాళ కనీసం ఈ టోకెన్ తీసుకుంటే ఒక పూట దర్శనం చేసుకోవచ్చు అన్నటువంటి సాధారణ భక్తుల్ని దేవునికి దూరం చేయడం కారణంగా ఇవాళ తొక్కిసలాట అయిందని అంట. తర్వాత ఏ ఒక్క ఈవో ఎందుకు బాధ్యత తీసుకోడు, జేఈఓ ఎందుకు బాధ్యత తీసుకోడు, తర్వాత చైర్మన్ ఎందుకు బాధ్యత తీసుకోడు, వీళ్ళని ముఖ్యమంత్రి ఎందుకు మందలియలేదు, కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసేసి లేదంటే ట్రాన్స్ఫర్ చేసేసి దీన్ని తప్పిదాన్ని కప్పిపుచ్చుకుంటారా? ఇప్పుడు నేను తిరుపతి లడ్డు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరిగిన తర్వాత టీటీడీ బోర్డు లోపట ఆధ్యాత్మికవేత్తలు, ధార్మికవేత్తలు, సాహితీవేత్తలు, నిష్ఠాపరులు ఉంటారు అనేటువంటి ఆశ నాకుండే. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇంత చర్చ జరిగింది. ఈ పరిస్థితి లోపల బోర్డు నియామకం అవుతుంది కాబట్టి ఆ రకమైనటువంటి ఆశ సాధారణమైనటువంటి హిందువుల లోపల, శ్రీవారి భక్తుల లోపల ఉండే. కానీ బోర్డు అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా దేవాలయాలు రాజకీయ కేంద్రాలుగా ప్రభుత్వం ఏం కాదు కదా. కాబట్టి ముందు 5 సంవత్సరాలు అందుకే హైందవ శంకారావం లోపల చాలా స్పష్టంగా మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న వేయమంటారా? చెప్పండి. ఈ హైందవ శంకారావాన్ని కొంచెం మలిచి పోయి తిరుమల తిరుపతి దేవస్థానం ముందు కూర్చుంటే జరగదు? మన శక్తి ప్రదర్శన అక్కడ చూపిస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి ముందర ధర్నాలు చేయమంటారు మీరు? కానివ్వండి, తప్పకుండా. శాశ్వతమైనటువంటి అక్కడ అధికారాల కోసం చేయడం లేదు శశిధర్జీ, ధర్మం కోసం పోరాడుతున్నా. నేను అక్కడికే వస్తున్నా. ఇవాళ అవునన్నా కాదన్నా ప్రభుత్వాలు ఆలోచనలు పడే పరిస్థితి ఉన్నది. సాధారణమైనటువంటి హిందువు ఈ రోజున చైతన్యవంతమై అడగడము, ప్రశ్నించడము, ఈ దేవాలయాల వ్యవస్థను తమ స్వార్థాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకొని హిందూ సమాజానికి తిరిగి ఇవ్వడానికి సిద్ధం లేనటువంటి రాజకీయ భావజాలానికి రాబోయే రోజు లోపల సరైనటువంటి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. తప్పకుండా ఆ రకమైనటువంటి రిజల్ట్ మనం చూస్తాం. ఈ రోజున చైతన్యం వస్తుంది. మీరన్నా మనం ఎందుకు ఎట్లొచ్చిండ్రు? ఎవరు ఊహించలే, అంచనాలకు అందలే. అవును, అంచనాలకు అందనటువంటి నాకు ఇంకా హాస్యాస్పదమైనటువంటి విషయం ఏమిటంటే 2 రోజుల ముందు శంకారావం జరిగింది, లక్షల మంది వచ్చారు, ఒక్క చిన్న సంఘటన జరగలేదు, ప్రతిదీ చాలా ఖచ్చితమైనటువంటి ఇదిలో జరిగింది. అన్ని లక్షల మంది వచ్చినటువంటి ఆ సమావేశమే అంత గొప్పగా జరిగితే ఇక్కడ నిత్యం జరిగేటటువంటి విషయం కేవలం వీళ్ళు మదన్ గారు కేవలం మొత్తం వీళ్ళు విఐపి సేవలో పర్వదినాల లోపల వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ ప్రయోజనాల కోసం దేవుణ్ణి విఐపి దేవుణ్ణి చేసిండ్రు. నిర్మోమాటంగా మనం మాట్లాడుకోవాలా. దాన్ని డైవర్ట్ చేయడానికి, దాన్ని ప్రశ్నించేటోళ్లకు సమాధానాలు చెప్పుకోవడానికి మేము ఇవి చేసినాము అవి చేసినామని చెప్పుకోవడానికి కింద టోకెన్లు ఇస్తున్నామని చెప్పిండ్రు. నా సూటి ప్రశ్న, అసలు తలకాయల బుర్ర ఉన్నోడైనా ఏం ఆలోచన చేయాలా? ఎవరికి ఇవాళ దర్శనం చేయించాలా చెప్పండి? పైన క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడి నుంచో వస్తారు 70,000 మంది ఉన్నారు. వాళ్ళకు వైకుంఠ ద్వారం దర్శనం చేయించే ఆలోచన లేదు, వాళ్ళకు దిక్కు లేదు. పైన ఇవాళ మన చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఒక పక్కన స్వామి విఐపీల దర్శనాలు అవుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో నేను చెప్తున్నా, వాళ్ళు గడిచిన 15 గంటలుగా క్యూ లైన్లో ఉన్నారు. అది వదిలిపెట్టి ఆ విమర్శల కోసం ఇక్కడ ఏదో టోకెన్లు ఇస్తున్నామని చెప్పి 10 రోజుల క్రౌడ్ను ఎవడన్నా 3 రోజుల దర్శనం చేయిస్తారండి? అది పాసిబుల్లేనా? ఎట్లవుతండి? ఆ మాత్రం ఇప్పుడు మినిమం ఒక బోర్డు ఆలోచన చేయాలి. 10 రోజుల పాటు మీరు వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పి దాని టోకెన్లు మేము 10 రోజులది మళ్ళీ 3 రోజులలో వీళ్ళు టోకెన్లు ఇష్యూ చేస్తారట, 3 రోజులలో దర్శనం చేయిస్తారట. అంటే ఇది ఆచరణ యోగ్యమా? నేను ఇంకొక చిన్న, ఇప్పుడు మీరు అంత పెద్ద శంకారావం చేశారు, చాలా అద్భుతంగా చేశారు, మంచి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ దీనికి ప్రభుత్వం స్పందిస్తుందా?
ప్రజలు స్పందించి ప్రజలు స్పందించారు. ప్రభుత్వాలు స్పందించకపోతే ప్రజాస్వామ్యం లోపట మదన్ గారు మూడిన రోజున పాపం వండిన రోజున ప్రజలు ఆ భావజాలానికి బొందబెడతారు. సార్ ఇక్కడ మనం అయితే హిందువులు అడగట్లేదు, లేకపోతే మేము ఏ నిర్ణయాలు ఇప్పుడు మజీదులు ప్రభుత్వాల చేతులు ఉన్నాయా? నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు వాళ్ళది మూకస్వామ్యం. వాళ్ళు ఇప్పుడు పిలిపిస్తే ఒక 1000 మంది 2000 మంది వచ్చేస్తారు, నిలబడతారు. వాళ్ళది జరిపించుకున్న దాకా, వాళ్ళకి కావాల్సింది జరిపించుకున్న దాకా వాళ్ళు పట్టు వదలరు. ఇప్పుడు అంత శక్తి మన విహెచ్పికి ఉండి విజయవాడలోనే కదా ఇది ఉన్నది, ఇది అసెంబ్లీ. ముట్టడి చేస్తే జరగదు. కూర్చోండి చుట్టూ అన్ని లక్షల మంది. అంటే నేను సార్ నాలో ఉండే ఆవేశం మాట్లాడుతుంది. తప్పకుండా ఇక్కడ ఇప్పుడు మీ ఎంత బలం ఉండి మనం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ అంటే బేలతనాన్ని, లేదు వాళ్ళు ఏదో చేస్తారు 70 సంవత్సరాలు అయింది స్వాతంత్రం అనుకునేదేదో వచ్చి. మహాభారతంలో శ్రీకృష్ణుడు యుద్ధం చేయడానికి ఎన్ని సంవత్సరాల తయారీ చేసిండు? 14 సంవత్సరాలే. భగవంతుడు శక్తివంతుడు, సుదర్శన చక్రధారుడు, సుదర్శన చక్రం వదిలేస్తే 14 సంవత్సరాలు అవసరం ఆగాల్సింది. సమాజాన్ని తయారు చేయాలి, సమాజాన్ని సంఘటితం చేయాలి. ఇప్పుడు సమాజం తయారైంది. తప్పకుండా స్వామి వివేకానంద కూడా ఒక ప్రశ్న ఇట్లనే వచ్చింది స్వాతంత్రోద్యమం నడుస్తుంటే. స్వామి వివేకానందని కూడా ఒకరు ఇట్లనే అడిగినరు, ఏది మీరు ఎందుకు స్వాతంత్రోద్యమం వదిలిపెట్టేసి హిందూ చైతన్యం గురించి మాట్లాడుతున్నారు? వచ్చిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకునేటువంటి సమాజాన్ని తయారు చేయాలి. ఈరోజు కూడా హిందువులకు ఆధ్యాత్మిక స్వాతంత్రం వచ్చిందా? అదే ఆధ్యాత్మిక స్వాతంత్రం నిజమైనటువంటి నిష్ఠూరమైనటువంటి సత్యాన్ని నేను మీకు చెప్తున్నా. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకున్న మనకు ఈ రోజుకు ఆధ్యాత్మిక స్వాతంత్రం హిందువులకు లేదు. ఖచ్చితంగా దానికి లేకపోవడానికి కారణాలు ఫస్ట్ చైతన్యవంతమైనటువంటి సమాజం, సింహాలు, హిందూ సింహాలు జూలు దులిపి నిలబడాల. దాని లోపట స్వాభిమానాన్ని మనం నిర్మాణం చేయాల. ఆ స్వాభిమానం ఎందుకు ఇవాళ దేవాలయ వ్యవస్థ నీకెందుకు అవసరం? కేవలం పొయ్యి 7 కొండలు 2 కొండలు చేస్తూ జీవో ఇస్తే, మదన్ గారు చెప్తున్నా, 7 కొండలను 2 కొండలు చేస్తూ జీవో ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించమని మేము చెప్తే రోజుకు 70,000 మంది దర్శనం చేసుకునేటువంటి హిందూ సమాజం తిరుమల 7 కొండలకు పోయేసేసి, స్వామి నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నేను కొత్త దంద పెట్టినా దందాల లాభం వస్తే తీసుకొచ్చి 5% నీ ఉండీలో ఇస్తా, నీకు వెంకటేశ్వర స్వామిని బిజినెస్ పార్ట్నర్గా పెట్టుకుంటే వాళ్ళు చాలామంది ఉంటారు. క్రమం తప్పకుండా పోయి ఉండీలో పైసలు వేసి వస్తారు. అదే 7 కొండలను 2 కొండలు చేస్తే లైన్లో ఉన్నటువంటి 70,000 మంది కూడా రోజుకు స్పందించమంటే ఎందుకు స్పందించలేదంటే కాలక్రమం లోపల వచ్చినటువంటి బలహీనతలు, కొంత స్వాభిమానం లోపించడానికి కారణాలైనాయి. లేక కాదు స్వాభిమానం. కంచి పరమాచార్య నిజాం కాలేజ్ గ్రౌండ్కి వస్తే 5,000 టికెట్ పెట్టుకొని పాదపూజకు లైన్ నిలబడితే 24 గంటలు లైన్ వచ్చేది. అక్రమ కేసులు బనాయించి మత మార్పిళ్లకు అడ్డొస్తున్నాడని చెప్పి కుట్రపూరితంగా ప్రణబ్ ముఖర్జీ గారు చాలా స్పష్టంగా తన జీవిత చరిత్రలో రాసుకుంటాడు. భక్తులు మళ్ళీ మనమే వచ్చినాం, రోడ్ల మీద కొట్లాడినాం. ఈ పాదపూజ చేసినటువంటి భక్తులు ఎవరు రాలేదు. భక్తి లేదని కాదు, భక్తి ఉన్నది. భక్తికి శక్తిని జోడించాలి మదన్ గారు. సమాజంలో ఇవాళ భక్తికి లోటు ఎక్కడా లేదు. దేవుళ్ళ మీద భక్తి ఉంది, స్వామీజీల మీద భక్తి ఉంది, కానీ ఆ భక్తికి శక్తి జోడించి స్వాభిమానాన్ని, స్వశక్తిని జోడించేటట్టు ఒక మహాయజ్ఞం జరుగుతుంది. కొంత ఆలస్యం జరగవచ్చు. మీరు అనుకున్నట్టు ఇవాళ ఎందుకు చేయలేదు, నేను అందుకే చాలా స్పష్టంగా ప్రేక్షకులకు అర్థమయ్యేటువంటి ఉదాహరణ చెప్పిన. భగవాన్ శ్రీకృష్ణుడు 14 సంవత్సరాల పాటు సమాజాన్ని తయారీ చేసిండు.
అధర్మం మీద పోరాడడానికి రాజులను, రాజ్యాలను, సమాజాన్ని, ప్రజలను సంఘటితం చేసి మహాభారత కురుక్షేత్రానికి ఎప్పుడు సమయమో అప్పుడు శంఖారావం ఊదిండు. ఇవాళ మా హైందవ శంఖారావం ఊదినం. పోరాటం ప్రారంభమైంది. ఈ పోరాటం అసెంబ్లీ ముందర పోయి కూర్చుంటేనే పోరాటమా, అసెంబ్లీ ముందర పోయి నినదిస్తేనే పోరాటమా కాదు. రాబోయే రోజుల్లోపట హిందూ వ్యతిరేక ఎజెండాతోటి పనిచేసేటువంటి ప్రభుత్వాలు, పార్టీలు, వాటి భావజాలాలు శాశ్వత సమాధి చేసేటువంటి పోరాటానికి శంఖారావం ఊదినం. రేపటి రోజున హిందూ ధర్మం గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఉత్తరప్రదేశ్లో చూస్తలేమా? ఉత్తరప్రదేశ్ లోపట అద్భుతమైనటువంటి ఇవాళ జరుగుతుంది విషయంగా మనం ముందుకు పోతా ఉన్నాం. రాబోయే రోజుల్లోపట తెలుగు రాష్ట్రాల లోపల కూడా హిందుత్వం, మనం ఇంకొకళ్ళ గురించి మనం మాట్లాడతలేం. నా స్వాభిమానాన్ని దెబ్బతీసి నా యొక్క అస్తిత్వాన్ని నువ్వు మా రూపుమాపే పని చేస్తే నీ భావజాలాన్ని రూపుమాప్తం అనేటువంటి చైతన్యం, పోరాటం శంఖారావం పూరించినం. ఇది అన్ని రూపాల లోపట. ఫస్ట్ రేపటి నాడు మన హిందూ సమాజానికి మనం దేవాలయాలుగా చాలామంది ప్రశ్నిస్తున్నారు. వస్తే మీరు ఎట్లా నిర్వహించుకుంటారు? మొన్న స్వామీజీలు మాట్లాడినరు, దీన్ని దేవాలయాలు నిర్మించుకున్నాం. మీ ప్రభుత్వాలు, మీ సెక్యులర్ ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో ఈ యాక్ట్ వచ్చిన తర్వాతనే దేవాలయాల వ్యవస్థకు ఈ అడ్మినిస్ట్రేషన్ రాలా. వేల సంవత్సరాలుగా దీనికి ఒక సిస్టమ్ ఉంది, దీనికి ఒక వ్యవస్థలు ఉన్నాయి, అద్భుతంగా విరజిల్లినాయి, నిర్వహించుకున్నాయి. ఇవాళ మీ చేతుల్లో పెట్టుకొని మీరు సాధించినటువంటి ఘనకార్యం ఒక కొత్త దేవాలయం అన్న కట్టినవా? ఇవాళ 1987 యాక్ట్ వచ్చినప్పటి నుంచి కానీ, 1836 నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీ యాక్ట్ వచ్చినప్పటి నుంచి కానీ ఒక్క దేవాలయం అనే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టిందా? ఉన్న దేవాలయాలు శిథిలావస్థకు వస్తే పట్టించుకున్నటువంటి పాపాన లేదు. దేవాలయాల భూములను ఈ ప్రభుత్వాలే అమ్ముకుంటున్నాయి. మొదటి కబ్జాకోరు ప్రభుత్వమే. ఈ అవినీతి అధికారులే దీన్ని రూపుమాపుతా ఉన్నారు. ప్రభుత్వాల చేతుల్లోకి చట్టాల రూపంలో దేవాలయాలను వ్యవస్థ పోయిన తర్వాత ఒక కొత్త దేవాలయం కట్టలేదు, భూమి 1 ఎకరా భూమి అదనంగా ప్రభుత్వం ఇయ్యలేదు. ఉన్న దేవాలయాలు, పురాతన దేవాలయాలను వాటిని శిథిలావస్థకు వస్తే ఒకదాన్ని పునర్నిర్మించలేదు. దేవాలయాల వ్యవస్థను సెక్యులర్ కేంద్రాలుగా మార్చి వాటి పవిత్రతతోటి ఆటలాడుకుంటున్నారు. దానికి తోడు దేవాలయాల భూములను ఈ ప్రభుత్వాలే కబ్జాలు పెట్టుకుంటున్నాయి. దేవాలయ భూములు అన్యాక్రాంతాలు కావడానికి ప్రభుత్వాలే ప్రత్యక్ష కారణము, ఈ రాజకీయ నాయకులే ప్రత్యక్ష కారణము. దేవాలయాల కమిటీల లోపల రాజకీయ పునరావాసం కేంద్రంగా మార్చి రాజకీయ నిరుద్యోగులను తీసుకొచ్చి పెడుతున్నాయి, కానీ ఆధ్యాత్మిక భావజాలం ఉన్నటువంటి వాళ్ళని పెడతలేవు. అది ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయాలు ఇవే చూస్తున్నాం మనము. ఇప్పుడు ఇంత కాబట్టి శంఖారావం పూరించినము. మీరన్న ప్రశ్నకు మళ్ళీ నేను మొదటికి వస్తూ ఉన్నాను. భగవాన్ శ్రీకృష్ణుడు ఏ విధంగానైతే 14 సంవత్సరాల పాటు యుద్ధానికి సమాజాన్ని సిద్ధం చేసిండో, ధర్మ పోరాటానికి సమాజాన్ని సిద్ధం చేసిండో, మా 60 సంవత్సరాల ప్రయాణం, విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాల ప్రయాణం, అయోధ్య రామ మందిరం అవుతుందా, ఇది ఎట్లా సాధ్యము, ఇది కాదు అని మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ కళ్ళ ముందర మనం చేసి చూపెట్టినాం. అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైన రామ మందిరాన్ని పునర్నిర్మించడం జాతీయ ఆకాంక్ష. అందుకే ఇవాళ మేము సగౌరవంగా అంటున్నాం, అయోధ్యలో నిర్మాణమైంది కేవలం ఒక మందిరం కాదు, భారతీయ స్వాభిమాన మందిరం. అది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది కేవలం ఒక బాలరాముని విగ్రహం కాదు, భారతీయ ఆత్మ మళ్ళీ పునఃప్రతిష్టాపన జరిగింది. అందుకే చైతన్యం చూడండి, భారతదేశ చరిత్ర లోపట మీరు మదన్ గారు రాసి పెట్టుకోండి, నేను చెప్తా ఉన్నా, భారతదేశ చరిత్ర లోపట అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కంటే ముందు దేశ చరిత్ర, అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత ఈ దేశ చరిత్ర మారబోతుంది. అనేక పోరాటాలు చూడండి, హిందూ స్వాభిమానంతో కూడుకున్నటువంటి పోరాటాలు, హిందూ చైతన్యంతో కూడుకున్నటువంటి పోరాటాలు, మనదైనటువంటి ఒక జాతీయ పునర్నిర్మాణాన్ని మళ్ళీ మనం సాధించుకోవాలనేటువంటి తపన, ఆవేశము, ఆక్రోశము, ఆ ఉద్యమము అనేక రూపాల్లోపటి వల్ల మనకు బయటికి వస్తూ ఉంది. సాధారణ హిందువును కదిలిస్తూ ఉంది. అది మీరు అన్నట్టు ప్రత్యక్ష పోరాటాల కోసం కదిలియచ్చు, లేకపోతే పరోక్షంగా వారి యొక్క క్షేత్రాల్లోపట వారు మార్పు కోసం పనిచేయచ్చు. అన్ని రంగాల్లోపటి వాళ్ళకు అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ అయోధ్య రామ మందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ తర్వాత 1 సంవత్సరంలోనే మనం ఇన్ని చూసినాం. ఒకటే సంవత్సరం, రేపటితోటి తిథి ప్రకారం రేపటితోటి 1 సంవత్సరం పూర్తిగా వస్తుంది. దేశం లోపల ఎన్ని చూస్తున్నామో అన్ని చూస్తున్నాం ఇవాళ.
ఈ ఈ విదేశీ దురాక్రమణదారుల చరిత్రను మేము రూపుమాపబోతున్నాం. ఈ విదేశీ దురాక్రమణదారుల యొక్క కళంకితమైనటువంటి చరిత్రకు మేము ముగింపు పలకబోతా ఉన్నాం. ఈ విదేశీ దురాక్రమణదారులు ఏదైతే ఈ జాతి స్వాభిమానాన్ని దెబ్బతీయడానికి చేసినటువంటి కుట్రలు, చేస్తున్న కుట్రలు ఉన్నాయో వాటికి మేము ముగింపు పలకబోతా ఉన్నాం. సమాజం సంసిద్ధత సమాజం తయారీ అయింది. సమాజాన్ని తయారీ చేసినాం. 60 సంవత్సరాలుగా మేము చేసింది అదే. 60 సంవత్సరాల యొక్క ప్రయత్నం కారణంగా ఇవాళ సమాజం ఆ ఫలితాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది, ఆ ఫలితాలను నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఓరా మాట్లాడుతున్నాడు, అయోధ్య రామ మందిరం అవుతుందా అని మాట్లాడినరు. అయోధ్య రామ మందిరం అయిన తర్వాత దాన్ని మేము ఏ రోజుకన్నా మళ్ళీ మేము బాబర్ మస్జిద్ చేస్తామని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ హిందూ సమాజం శాశ్వతంగా ఆ యొక్క మందిరం యొక్క వైభవాన్ని నిలబెట్టుకుంటుంటుంది. ఒక మందిరంతో సరిపోతుందంటారా? 36,000 దేవాలయాలు భారతదేశంలో ధ్వంసం అయినాయి. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 4,000 దేవాలయాలు ధ్వంసం అయినాయి. ఇవాళ ఈరోజు ఉత్తరప్రదేశ్లో తవ్వుతూ ఉంటే దేవాలయాలు బయటకు వస్తాయి. ఈ దేశమే దేవాలయం, దేవాలయాలు అడుగడుగున దేవాలయమే, ఈ దేశమే దేవాలయం. మరి ఇన్ని దేవాలయాలకి ఎన్ని సంవత్సరాలు పోరాటం చేయాలా? ఎన్నో 500 సంవత్సరాలు పోరాటం చేస్తే 500 సంవత్సరాలు ఇది మన రామాలయం మనం నిర్మించుకోవడానికి 500 సంవత్సరాల పోరాటం ఉంది దాని వెనుక. మీరు ఇంకొక మాట రాసి పెట్టుకోండి, పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం లేచి నిలబడ్డటువంటి రోజున అన్నీ అవే అవుతాయి. పోరాటాలు చేసి బలిదానాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి జూలు దులిపి నిలబడితే, ఇంతకాలం సింహాలు నిద్రపోయినాయి, చిట్టెలుకలు చిన్న వచ్చి చాలా మటుకు ఆటలు ఆడినాయి. మళ్ళా నిద్రపుచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. ఏమి జరిగినా ఈ రోజున హిందూ చైతన్యవంతం ఉన్నాడు, అన్నీ తెలుస్తున్నాయి. అరచేతిలో ప్రపంచం వచ్చింది. ఇంతకాలం మీరు దాచిపెట్టిన చరిత్ర ఏంది, ఇంతకాలం మీ బుజ్జగింపు ధోరణులు లేనిది, ఇప్పుడు మేము బుజ్జగింపు ధోరణులు లేనిది, అవసరం అనుకుంటే మీ రాజకీయాల కోసం దేశాన్ని తుకిడే గ్యాంగ్లకు అప్పజెప్పడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి మీ మానసిక స్థితి ఏంది, మీ విదేశీ భావజాలం ఏంది, మీ విదేశీ లింకులు ఏంది, మీ విదేశీ లింకులతోటి ఈ దేశాన్ని, హిందుత్వాన్ని మీరు ఏ రకంగా కించపరుస్తూ ఉన్నారు, హిందుత్వాన్ని తీవ్రవాదంతో ఏ విధంగా ముడిపెట్టి మాట్లాడుతున్నారు, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అన్నటువంటి వాళ్ళ ఎజెండా ఏంది, ఇవి ఓపెన్గా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. సంబాల లోపట తీవ్రవాదులకు మద్దతుగా నిలుస్తున్నటువంటిది ఎవరు, భారత్ను ముక్కలు చేస్తా అన్నటువంటి వాళ్ళకు మద్దతుగా నిలుస్తుంది ఎవరు, ఈ దేశం యొక్క ఉన్నతిని కోరుకోకుండా ఈ దేశ వినాశనాన్ని కోరుకుంటున్నటువంటి శక్తులు ఎవరు, పూర్తిగా సామాన్యమైనటువంటి గ్రామీణ వాతావరణంలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి హిందువు కూడా ఈ రోజున ఈ చైతన్యంతో ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడు. అందుకే వాళ్ళు అవుట్ రైట్గా మతపరమైనటువంటి ఎజెండా వాళ్ళు అందుకున్నారు. ఇవాళ నిజమైనటువంటి మతోన్మాదులు వాళ్ళు కుహానా సెక్యులరిజం పేరు చెప్పుకొని, రోజు సెక్యులరిజం పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే సమాజ్వాదీ పార్టీ కానీ, ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నది వాళ్ళ మతోన్మాద రాజకీయాలు. ఇస్లామిక్ మతోన్మాద ఎజెండాను వాళ్ళ రాజకీయ ఎజెండాగా మార్చుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ ఎజెండాకు ముస్లిం లీగ్ ఎజెండాకు తేడా ఏం లేదు. కాంగ్రెస్ హ్యాస్ బికమ్ ఏ ముస్లిం లీగ్. ఈ రోజున ఆ రోజున ఇవాళ కాంగ్రెస్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిం లీగు ఎజెండా అదే ఉన్నది, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా అదే ఉన్నది. మీకు ఇప్పుడు మొదటి నుంచి అయితే హిందువులు దాన్ని గ్రహించలేదు, కానీ మొదటి నుంచి కాంగ్రెస్ అజెండా ముస్లిం లీగ్ అజెండానే. భారతదేశం విభజనకి సహకరించింది ఎవరు? కాంగ్రెస్ కాదు. ఈ రోజున హిందువు మారుమూల గ్రామంలో కూడా చైతన్యవంతమే నిలబడ్డాడు. రాబోయే 5 సంవత్సరాలు ఈ దేశంలో ఇంకా అనేక మార్పులు చూస్తాం. వాళ్ళు ఎదుటోళ్ళకు కూడా దింపుడు గల్లేల ఆశలు ఉన్నాయి. ఆ దింపుడు గల్లేల ఆశలు కూడా పటాపంచలు అవుతాయి. ఈ దేశంలో ఈ సమాజం భారతీయ ఎజెండాను, నేను ఇంకొకసారి చెప్తున్నా, భారతీయ ఎజెండాను ముందుకు తీసుకువెళ్ళడం లోపల ఒక్క అడుగు కూడా ఈ సమాజం వెనకడుగు వేయదు.
వేగంగా ఇంతకాలం ఏదైతే మన యొక్క అడుగులు ముందుకు పడలేదో వాటన్నిటినీ పూర్తి చేసేలాగా వేగంగా హిందూ సమాజం భారతీయ ఎజెండాను పూర్తి చేయబోతుంది. 5 సంవత్సరాలు ఈ దేశంకి ఒక సువర్ణాక్షరాలతో లిఖించేటువంటి చరిత్ర ఈ సమాజం ఎజెండాతో ముందుకు తీసుకెళ్తుంది. చూస్తారు మీరు ఒక్కొక్కటి ప్రతిరోజు ఒక ఎజెండా డిస్కషన్లు ఉంటుంది. ప్రతిరోజు శంకారావం మీలో ప్రతిరోజు ఒక ఎజెండా, ఒక జాతీయ ఎజెండా, ఈ దేశ సర్వోన్నతి కోసం అవసరమైనటువంటి ఎజెండా, భారతదేశం విశ్వగురు స్థానాన్ని అలంకరించడానికి అవసరం ఉన్నటువంటి ఎజెండా. భారతీయ సమాజం ఆ ఎజెండాను ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నది. జాతీయ భావజాలం ఆ ఎజెండాను సమాజం ముందర పెట్టడానికి సిద్ధం ఉంది. మేము పెట్టినాం, వాళ్ళు తీసుకుపోతారు. రోజుకొక విషయం రాసి పెట్టుకోండి. వెరీ గుడ్. నాకు ఇంతకుముందు మీతోటి చేస్తున్న చర్చకి ఇప్పుడు చేస్తున్న చర్చకి ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే బహుశా అది శంఖారావం మీకు ఇచ్చిన సమాజం అదే సమాజం నిలబడితే ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను ఇవాళ మాట్లాడుతాను. అది మీలో కనిపిస్తుంది. ఇవాళ నేను ఏం ఎజెండా ఆలోచన చేస్తున్నాను కాదు, మన ఎజెండా సమాజం కన్విన్స్ అయింది, మన ఎజెండాను సమాజం ముందుకు తీసుకెళ్తుంది. ఇది కదా సార్ చివరిగా ఇన్ని సంవత్సరాల ప్రయత్నానికి మేము ఆ విశ్వాసంతో మాట్లాడుతున్నాం. మాకేం అనుమానం లేదు. డౌట్ ఉంటే అటుపక్షాలకు ఉంది, అటుపక్షాలకు రోజుకొక అనుమానం వస్తుంది. మేము క్లియర్గా ఉన్నాం. ఈ భారతదేశం లోపల భారతీయ ఎజెండానే అమలవుతుంది. చివరిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనుకూల ప్రభుత్వం అండ్ బీజేపీతో కలిసి నడిచేటటువంటి ప్రభుత్వం నడుస్తుంది. మీరు శంఖారావం చేశారు అక్కడ. అద్భుతమైన శంఖారావం ప్రతిధ్వనించింది. శంఖం అది పాంచజన్యమే కావచ్చు. ప్రభుత్వాల నుంచి ఎంత సమయం లోపల దేవాలయాలు వాళ్ళ కబంధ హస్తాల నుంచి బయటకు వస్తాయి? అంటే ఒక ఊహ, నేను మిమ్మల్ని కరెక్ట్గా చెప్పమని ఇది కాదు, ఒక అంచనా. సో ఈ పోరాటం ఇవన్నీ వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు, కానీ వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారా? ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వాలకి దీని నుంచి ఆదాయం వస్తున్నది. అండ్ మీరన్న సెక్యులర్ భావాలన్నీ కూడా దాని మీద కూడా చూపిస్తున్నారు. ఇన్ ఎడిషన్ ఈ నిరుద్యోగులైన రాజకీయ నాయకులకి అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాయా? ఏ పార్టీలు అధికారంలో ఉన్నాయి మాకు అనవసరం. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నాయండి. ఇవాళ హిందూ ఎజెండా, భారతీయ ఎజెండా, భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఆవేశము, ఆక్రోశము, ఆవేదన మేము ముందర పెట్టినాం. మా హక్కు అది. ఇవాళ ఈ ప్రభుత్వం హిందువుల యొక్క హక్కులను కాలరాస్తుంది. ఏ పార్టీలను నేను ముడిపెట్టి మాట్లాడతలేను. మీకు రాజ్యాంగ పరంగా మీకు హక్కే లేదు మా యొక్క ధార్మిక విశ్వాసాలపైన ఏలు పెట్టేది. రాజ్యాంగ వ్యతిరేక ఎజెండా అని నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను. ఒకవేళ దేవాలయాలను మీకు అబంధ హస్తాల్లో పెట్టుకోవాలంటే ఇది రాజ్యాంగ వ్యతిరేక ఎజెండా. సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు అనేక సందర్భాల లోపల చెప్పినాయి ప్రభుత్వం యొక్క లక్ష్మణ రేఖ ఎక్కడి వరకు ఉంటుంది అని. అయినా గర్భాలయం వరకు నా పెత్తనం నాదే అని ప్రభుత్వాలు చొరబడినాయి. విషయము ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభమైనటువంటి ఉద్యమం అన్ని రాష్ట్రాల లోపల జరుగుతుంది. దేశవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దేవాలయాల వ్యవస్థను బయటికి తీసుకొని రావాలా. ఏ దేవాలయంలో అక్కడ స్థానిక సాంప్రదాయాలు, ఆగమ శాస్త్రాలు, అక్కడటువంటి పురాతన పద్ధతులు, వాటి ప్రకారంగా నిర్వహించాలనేటువంటిది ఒక డ్రాఫ్ట్ రిజల్యూషన్ మేము చేసినాం. ఎప్పటివరకు చేస్తారు? ఇస్తారా, ఇయ్యరా? ఇది కదా మీ ప్రశ్న. హిందూ జాతీయ ఎజెండాకు తోటి మీరు నడుస్తారా, నడవరా?
వాళ్ళకు ప్రశ్నిస్తున్నాం మేము. మీరు ప్రజల యొక్క ఆలోచన విధానంతో ఈ జాతీయ పునర్నిర్మాణం లోపల భాగం అయితరా కారా ఆ రాజకీయ పార్టీలు తేల్చుకోవాలి. హిందూ సమాజానికి రాజ్యాంగపరమైనటువంటి హక్కు, ధార్మిక హక్కు కల్పిస్తారా కల్పియరా ఆ రాజకీయ పార్టీలు తేల్చుకోవాలి. ఇది కోర్టు ఇప్పుడు వాళ్ళ కోర్టుల లోపలనే ఉన్నది. చేయకపోతే సగిన మూల్యం చెల్లించుకుంటారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లోపల మేము ఎజెండా ముందుకు పెట్టినాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఆ ఎజెండా, అది మా ఎజెండా కాదు, విశ్వ హిందూ పరిషత్తు ఎజెండా కాదు, అది సమాజం ఎజెండా, యావత్ హిందూ సమాజం ఎజెండా. పరం పూజ్య స్వామీజీలు, పూజ్య పీఠాధిపతుల మార్గదర్శనం లోపల రూపొందించినటువంటి ఎజెండా. ఆ ఎజెండాను మొత్తం దేశం అంతా కూడా ఇవాళ ఆలోచన చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది అని. ఇవాళ విశ్వ హిందూ పరిషత్తును కూడా చాలామంది ప్రశ్నలు అడిగారు. మీరు విజయవాడనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారు, ఆంధ్రప్రదేశ్ లోపట్నే మొదటి మీటింగ్ ఎందుకు పెట్టారంటే, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి చింతనే మేము మొదటి కార్యక్రమం చేయాలనుకున్నాం. దానికి తోడు ఇవాళ ఎక్కడైతే మనకు హిందూ దేవాలయాలు పూర్తిగా మన దక్షిణ భారతదేశం లోపల ఎండోమెంటు ఆధీనంలో ఎక్కువ ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ అన్యమతస్థులు కుట్రలు ఎక్కువ జరిగినటువంటి ప్రాంతం చూస్తాం. తిరుపతి లడ్డూలో కూడా కల్తీ జరిగినటువంటి విషయం. కానీ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతమైనవి, లక్షలాది ఎకరాల దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతమైనవి. ఇవాళ దేవాలయాల వ్యవస్థలో ఏవేవైతే అప్రతిష్టలు చోటు చేసుకున్నాయో వ్యవస్థలు, అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోపల ఇవి పోటీ పడుతున్నాయి. కాబట్టి ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభం చేయాలనుకున్నాం, చేసినాము. ప్రజలు ఆ రకంగా వాళ్ళ యొక్క మనోభావం ఏందో ప్రకటించారు. ఈరోజు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు సరే అనుకూలమైన పార్టీల మా దృష్టిలో ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళు ఎజెండా అమలు చేయకపోతే వాళ్ళు హిందూ వ్యతిరేక ఎజెండానే అమలు చేస్తారని మేము అనుకుంటాం. అది ఏ పార్టీ ఉన్నా ఇవాళ వాళ్ళు నిర్ణయించుకోవాలా ఎంత తొందరగా మేము ఈ ఎజెండాను డ్రాఫ్ట్ రిజల్యూషన్ను పూర్తి చేసి యావత్తు దేశంలో మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందడుగేసేలాగా ఈ పార్టీలు ముందుకు రావాలి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ వాళ్ళు ముందుకు వచ్చి దేశంలో ఆదర్శంగా నిలబడాలా, ఈ ఉద్యమంలో భాగం కావాలా. ఇది కూడా దేశం అపేక్షిస్తుంది. కారు అంటే మా పోరాటం, మా అంతిమ పోరాటం. అది ఎట్లాగూ ఉంటుంది. అది అంతిమంగా ఈ దేశం లోపల జాతీయ భావజాలాన్ని మేము పునఃప్రతిష్ఠిస్తాము. ఇలా ఎక్కడ రాబోయే 5 ఏళ్ళు మళ్ళీసారి చెప్తున్నా మదన్ గారు, రాబోయే 5 ఏళ్ళు ఈ దేశం లోపల భారతీయ ఎజెండా పూర్తిగా పెండింగ్ మొత్తం క్లియర్ అయిపోతాయి. ఒక్క ఎజెండా కూడా పెండింగ్ ఉండదు. పెండింగ్ ఫైల్స్ అన్నీ క్లియర్ అయితే ప్రపంచానికి మనం ఎజెండా ఇస్తాం. భారతదేశానికే కాదు, ప్రపంచానికి మనం ఎజెండా ఇవ్వబోతున్నాం. అప్పుడు ఉంటుంది ఇక అసలాట. చాలా మీరు హాయిగా నేను నిద్రపోయేటటువంటి మాట మాట్లాడారు. చాలా ధన్యవాదాలండి. ఇంకొక చిన్న అనుమానం మిగిలిపోయింది. ఇప్పుడు లడ్డూలో అయ్యేయో కలిపారు అది ఇది అని అన్నారు. తర్వాత నిన్న ఇదొక ఇన్సిడెంటు. మళ్ళా లడ్డూల గురించి ప్రశ్నించేటటువంటి ఇది లేదు. ఆ 4 రోజులు హడావుడి జరిగింది. ఆ తర్వాత దాని గురించి జనాలు మర్చిపోయారు. ఏమైంది, కేసులు పెట్టారా, దాని మీద ఏమన్నా విషయాలు జరిగినాయా, అసలు జరిగింది నిజమేనా కాదా, వాళ్ళ దోషుల్ని పట్టుకున్నారా లేదా, ఇవన్నీ బయటకు రాలా. దీని మీద ఏమన్నా వర్క్ జరిగిందా? జరగదు అని ఎందుకు అనుకుంటారు? నేను అది మన బయటకు రాలేదు కదా. ఒకటి, ఎంక్వైరీ జరుగుతుంది, ప్రభుత్వము కమిటీ వేసింది, ఎంక్వైరీ జరుగుతుంది. అనేక విషయాలు ఎంక్వైరీలో కూడా విషయాలు వస్తున్నాయి. ఆ ఎంక్వైరీ రిపోర్టు ఎవరు దోషులను తేలుస్తుంది, కారణాలు విశ్లేషిస్తూ ఉన్నది. దానికోసం అందరం కూడా ఎదురు చూస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలి. అదేమీ బ్రహ్మ పదార్థంగా దాన్ని ఇదిగి ఇప్పటికి ఒక కంక్లూజన్ వచ్చి ఉంటుంది.
రెండోది మీరు అడిగిన ప్రశ్నలకు చెప్తాం. సాధారణంగా కొన్ని విషయాలు ఒక స్థాయి వరకే మేము కూడా స్పందిస్తాం. సమాజానికి అపేక్ష ఉంటుంది. ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. సాధారణంగా కొంతసేపు మదన్ గారు జర్నలిస్ట్ అని కూడా మర్చిపోయి ఉన్న లోపల అపరిచితుడు బయటకు వచ్చింది ఇంతకుముందు. మీరు ఎందుకు పోలే విజయవాడ పక్కన సెక్రటరియట్ బద్దలు కొట్టి అయిపోతుంది కదా అని. అంటే సాధారణంగా హిందూ హృదయం ఉంది కదా, అది మీరు జర్నలిస్ట్ అని కూడా మర్చిపోయి ఆ ఆవేశం మీకు బయటకు వచ్చింది. నా హృదయంలో కూడా అదే ఉంది భావన. 100% మీతోటి ఏకీభవిస్తున్నాం. కానీ మేము అందరం సాధారణంగా సమాజాన్ని ఏ రకమైనటువంటి ఒక ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చేటువంటి పనిలో ఉన్నామనేటువంటిది అందరం కూడా ఆలోచన చేస్తాం. ఇప్పుడు మీరైనా నేనైనా మళ్ళీ కొంతసేపు కెమెరా పక్కన పెడితే మళ్ళీ మన ఆలోచనలు వాటికే ప్రాధాన్యత ఇస్తుంది. దేవాలయాల వ్యవస్థలు ఇప్పుడు తిరుపతిలో జరిగేటువంటి అనేక విషయాలు నా దృష్టికి వస్తుంటాయి. అంటే విశ్వాసంతో, నమ్మకంతో చాలా విషయాలు నా దృష్టికి తీసుకొస్తుంటారు. బయటికి ఎంత మటుకు మాట్లాడాలో అంత మటుకే మాట్లాడుతున్నాను. వ్యవస్థలను చక్కదిద్దడం ఎంత బాధ్యతను, అదే సమయం లోపల తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టతను కాపాడేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఒక హిందూ. వాడేందండి కుట్రలు చేస్తోనికి వానికి ఆ ప్రతిష్ట ఏమైతే వానికి ఏది సంబంధమో, ఇంకా వాడు మనలాంటి వాళ్ళతో మాట్లాడించి ఇంకా వేగంగా తిరుమల యొక్క పవిత్రత. ఇప్పుడు ఓడో మాట్లాడిండు, నిన్ననో మొన్ననో ఓడో మాట్లాడతాడు, తొక్కిసలాట అయింది, మీ దేవుడు కాపాడిండా. ఇది ఒక ఎజెండా, మత మార్పిడి. మత మార్పిడి గాళ్లకు ఆల్రెడీ ఎజెండా స్టార్ట్ అయింది. ఆల్రెడీ తొక్కిసలాట అయితే మీ భగవంతుడు కాపాడిండా, కాబట్టి మీ భగవంతుని ఏం నమ్ముతారు అని ఈ పేరు మీద కూడా మత మార్పిడి చేసుకునేటువంటి మాఫియా గ్యాంగులు ఉన్నాయి. ఈ రకంగా లోపల ఇంటర్నల్గా ఏమేమి జరుగుతాయో చాలా విషయాలు మా దృష్టికి వస్తాయి. తప్పకుండా ఏ విషయం మీద ఉద్యమం తీసుకుపోవాలి, ఏ స్థాయిలో తీసుకుపోవాలి, ఏ విషయాలను బయటి వరకు మాట్లాడాలా, ఏ విషయాలను ప్రభుత్వం దృష్టికి అంతర్గతంగా తీసుకుపోవాలనేటువంటి ఎజెండాతో పోతున్నాం. వ్యవస్థలను పునర్నిర్మించడము, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యవస్థలను వైభవాన్ని తీసుకురావడం, తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడడం, అదే సందర్భం లోపల ఆ యొక్క అత్యున్నతమైనటువంటి అంటే ప్రపంచం హిందూ సమాజానికి ఒక దశను ఇచ్చేటువంటి ఒక కేంద్రం తిరుమల తిరుపతి. కాబట్టి దాని ప్రతిష్టతను కూడా దృష్టిలో పెట్టుకొని మనము మాలాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. ఒక్కోసారి కొంతమందికి ఇప్పుడే ఈ రాత్రే ఎందుకు చేయలేదని అనిపించవచ్చు. మాకు వస్తుంటే విచిత్రమైనటువంటి ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఒక్కోసారి మమ్మల్ని తిడుతోళ్ళు కూడా ఉంటారు. కానీ మేము ఏ సమయంలో, ఏ స్థాయిలో, ఏ రకంగా స్పందించాలి, శ్రీకృష్ణుడు భగవద్గీత అంతిమంగా వస్తే సుదర్శన చక్రం వదలడం అనేటువంటిది ఖచ్చితంగా కురుక్షేత్రానికి తయారైన రోజున సుదర్శన చక్రం ఉపయోగిస్తాం. చాలా బాగుందండి. మీతో మాట్లాడిన తర్వాత ఒక రకమైన ఉద్దేశం, ఒక ఆశ. మళ్ళా మీరు ఆశలు నిరాశలు కావు. ఆశలు మీ ఆశలు నిజం. మీ వేల సంవత్సరాల హిందూ ఎజెండా. నాకు ఇది పదే చెప్పాలనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే. వేల సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి హిందూ సమాజం భారతీయ ఎజెండా ఈ 4 సంవత్సరాల లోపల పూర్తిగా వస్తుంది. ఒక్క ఎజెండా కూడా మిగలదు. ఇంకేమైనా మర్చిపోయినవి ఉన్నా సమాజంతో గుర్తు చేయమని చెప్తాము. యోగి ఆదిత్యనాథ్ గారు మొన్ననే అన్నారు, ఇంకేమైనా ఉంటే చెప్పండి సమాజం, ఇంకేమైనా మర్చిపోయినవి ఉన్నా కూడా గుర్తు చేయమంటాము. అన్నీ పూర్తి అయితే ప్రపంచానికి మనం ఎజెండా ఇవ్వబోతున్నాం. ఏ హిందూ అయినా ఇంతకంటే ఏం కోరుకుంటాడు? సో ఒక హిందువుగా నేనే కాదు, ఈ జనరేషన్లో ఉన్నటువంటి హిందువుల మీద ఎక్కువ బాధ్యత ఉంది. కరెక్ట్గా గుర్తు చేశారు. ఈ దేశ చరిత్ర లోపట రాముడు నడయాడిండు, కృష్ణుడు నడయాడిండు, వేదాలు పుట్టినాయి, అనేక మంది మహనీయులు నడయాడిండ్రు, పుణ్య నదులు ప్రవాహం జరుగుతూ ఉంది. వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి. ఎప్పుడెప్పుడైతే సంకటమైనటువంటి పరిస్థితులు వచ్చినాయో ఈ దేశం లోపట ఆ రకమైనటువంటి పోరాటాలు జరిగినాయి, ఆ రకమైనటువంటి అవతారాలు జరిగినాయి.
ఈరోజు కూడా నేను ఇంతకుముందు చెప్తే మీకు 4-5 సంవత్సరాలు చెప్తే మీరు చాలా ఆనందపడ్డారు. ఈ 5 సంవత్సరాలు హిందూ సమాజం ఆ రకమైనటువంటి అవసరం అనుకుంటుంటే సంఘర్షణకు తన్ మన్ ధన్ సమర్పణ భావనతోటి కూడా ముందు ఉండాలా, ముందు నిలబడాలా. ఆ రకమైనటువంటి ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాల్సిన సమయం ఇది. ఈ జనరేషన్లో, ఈ సమయంలో మనమున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మన బాధ్యత నిర్వర్తించాల్సిందే. ఇందులో నో ఎగ్జెంప్షన్. నిలబడాలా, ధర్మాన్ని నిలబెట్టాలి. ముందు తరాలు హాయిగా ఉండాలి అంటే నా తాత ముత్తాతలు, నా అవ్వమ్మలు త్యాగాలు చేసిరు కాబట్టి ఇలా బొట్టు పెట్టుకున్నా, ఇక్కడ కూర్చున్నా, హిందువుగా నేను గర్విస్తున్నా, హిందువుగా జీవిస్తున్నా. నీ ముందు తరాలు హిందువునని గర్వించాలి, హిందువుగా జీవించాలంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలకు అవసరం అనుకుంటే మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరికి వస్తుంది అదృష్టం? అవసరం అనుకుంటే పోరాడే అదృష్టం వచ్చిందంటే సంతోషంగా పోరాడు, సంతోషంగా పోరాడు. పోరాటానికి వెనుకడుగు వెయ్యకు. ధర్మం నీ వైపు ఉంది. అమ్మవారి ఆశీర్వాదం, ఆదిశక్తి ఆశీర్వాదం నీకుంది. భగవంతుని సంపూర్ణమైనటువంటి అనుగ్రహం నీకుంది. ఈ దేశం లోపట రాసి పెట్టుకోండి, ప్రపంచాన్ని మొత్తం ఓడించి వచ్చినామని చెప్పినటువంటి ఇస్లాంను ఇక్కడ ఓడించి పంపినాం. ప్రపంచాన్ని మొత్తం జయించినమని వచ్చినటువంటి చర్చి క్రైస్తవాన్ని ఇక్కడ ఓడించి పంపినాం. ఇది కదా నీ చరిత్ర. ఇది ఆ వారసులకు కదా మనం, ఆ పూర్వీకులకు కదా వారసులం మనం. ఓడించడం, తిప్పి పంపడం మనతోటే సాధ్యం. ఇవాళ ప్రపంచం చూస్తుంది, ఓడించిన వాళ్ళు వీళ్ళే, తిప్పి పంపిన వాళ్ళు వీళ్ళే. భారతీయులు, హిందూ సమాజమే ఈ ప్రపంచానికి దిక్సూచి అని చూస్తుంది. ఆ దిక్సూచి ప్రపంచానికి చూపెట్టేటోడు హిందువే. అది అది ప్రపంచానికంతా తెలుసు సార్. శశిధర్ గారు అంటే చరిత్రను అధ్యయనం చేసేటటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తుపట్టారు. అన్ని దేశాలకి తెలుసు. కానీ ఇక్కడ సరి అయినటువంటి పాలకులు లేకపోవడం వలన ఈ దేశం మీద నమ్మకం పోయింది. మళ్ళా సరి అయిన పాలకుడు రావడంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం భారతదేశానికి ఉన్నటువంటి వాల్యూ. అది అంటే సరి అయిన పాలకుల్ని ఎన్నుకోవడం కూడా మన బాధ్యత అనే సంగతి ఈ విషయం రుజువు చేస్తుంది. మీరేమంటారు? సమాజం ఎన్నుకుంటుంది. అదే సమాజంలో చైతన్యమైంది, సమాజం ఎన్నుకుంటుంది. రేపు 1,00,000 మంది, ఈ 5 ఏళ్లలో 1,00,000 మంది భారతీయ సమాజం నుంచి పుట్టుకొచ్చినటువంటి జాతీయ భావాలతో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎన్నుకుంటుంది. మూలన గ్రామానికి ఒక నాయకుడు లేచి నిలబడతాడు. అది ప్రజల నుంచే పుట్టుకొస్తాడు, ప్రజలే తయారు చేసుకుంటారు. ఒక ఛత్రపతి శివాజీని సమాజం తీర్చిదిద్దుకున్నట్టు ఈ రోజున నాయకులను తీర్చిదిద్దుకోవడానికి సమాజం సిద్ధంగా ఉన్నది. అందుకే అల్టిమేట్ సమాజం గ్రౌండ్ క్లియర్, నో డౌట్. చాలా చాలా సంతోషం అండి. ఇవాళ చాలా చక్కటి చర్చ జరిగింది. నిజంగా ఒక ప్రక్క నిరాశ జరిగినటువంటి అక్కడ తిరుపతిలో జరిగినటువంటి ఆ దారుణానికి మరొకసారి మనసు బాధపడిన ఫ్యూచర్ని తలుచుకొని చాలా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఇదండి ఈరోజు శశిధర్ గారితో చర్చా వేదిక. నిజంగా వారిలో ఇంతకుముందు నిన్న లేని ఉత్సాహం నేడు కనిపిస్తున్నది. బహుశా అది శంఖారామం ఊదడం వల్ల, శంఖారామం ఆ నాదం వినడం వల్ల వచ్చినటువంటి జోష్ అనుకుంటాను నేను. ఈ జోష్ ఇలాగే ఉండాలి. ఇదే ఆవేశం, ఆవేదన, పట్టుదల ప్రతి హిందువులో ఉండాలని కోరుకుంటూ మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మీ మిత్రులకు కూడా
మన భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. క్రింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి.